హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అన్నయ్య షాపింగ్ తీసుకెళ్తా అన్నాడు. అందుకే బండి తుడుస్తున్నాడు. వచ్చి అడిగి తెలుసుకుందాం రండి. బండి ఎందుకు తుడుస్తాను అన్నయ్య? అలా బండి ఎందుకు తుడుస్తాను? ఎందుకు షాపింగ్ షాపింగ్ అంటున్నా రోజు. అబ్బా, నువ్వు తీసుకోతావు షాపింగ్? అంటే తీసుకోలేదు. ఎప్పుడు తీసుకుపోయాను? తెలియదు కాబట్టి అడుగుతాను ఎప్పుడు తీసుకుపోయినావు అని. నిజంగా చెప్పి వాళ్ళు తీసుకోతానవా? అబ్బా, అందుకే తుడిసేది బండి. ఏం కొనిస్తావు నాకు? శివలకమ్మ కాకుండా అంటే కాదు, ఎంత కొనిస్తావని అంటున్నా. 100 రూపాయలు. ఎక్కువ అయితే అనుకుంటా. సరిపోదా నీకు? తుడడం ఎందుకండి, మంచిగా క్లీనింగ్ చేయించచ్చు కదా. వాషింగ్ చేపిస్తే 100 రూపాయలు. అయితే ఏమవుతుంది? ఏమైతే బండి కన్నా ముఖ్యమా? నీకేం ఏర్పడుతుంది? బండిని మనమే కాపాడుకోవాలి కదా అన్నయ్య. రోజు తిరుగుతావు దీని మీద. అందుకే తుడిసేది. క్లీనింగ్ చేపిస్తే మంచిగా ఉంటుంది కదా, ఫ్రెష్గా చేపిస్తాను. నువ్వు జాబ్ వేసినప్పుడు పైసలు నాకు చేపిస్తాను. నేను జాబ్ చేయాలంటే నువ్వు చదివిపియాలి కదా. ముందు నాకు జాబ్ రావాలంటే మంచి మంచి హాస్టల్లో చదివిపియాలి. అయిపోయిందా తురవడం? అయిపోయింది. ఎప్పుడు వెళ్ళాం మరి పెద్ద పెళ్ళికి? గంట తర్వాత అంటే ఇప్పుడే కదా తీసుకోతాను. షాపులు తీస్తారన్నయ్య, నువ్వు తీసుకోనని చెప్పరాదు. సరే, రెడీ కమ్మంటావా? అమ్మ, మేము ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాం. ఎందుకు షాపింగ్ అంటే ఎందుకని అంటూ అన్నయ్య తీసుకెళ్తాడట. ఇవరకు బండి క్లీన్ చేసిండు, నన్ను తీసుకోవద్దాడట. బండికి దుమ్ము ఉన్నదని ఊడ్చిండు. ఇవ్వమంటావా షాపింగ్? డబ్బులు ఇస్తావా? ఎంత? 500 సరిపోతాయా? ఆడవాళ్ళకి ఏముంటాయమ్మ? జ్యువెలరీ అదే, డ్రెస్సులు ఎన్ని ఉంటాయి మమ్మీ? ఒక్కొక్కరికి ఎన్ని ఉంటాయి నీకు తెలుసా? ఒక్కొక్కరికి ఫుల్ డ్రెస్సులు ఉంటాయి. నాకు నీకుండా నువ్వు ఇంట్లో ఉంటావు కాబట్టి నీకేం కాదు మమ్మీ. నేను బయటికి వెళ్ళదన్నా కాబట్టి నాకు అన్నీ కావాలి. డబ్బులు వృధా చేయరాదు. ఎందుకు చేయరాదు? మనం ఉన్నదే ఎంజాయ్ చేయడానికి. మన డబ్బులు తీసి ఖర్చు పెట్టుకోవాలి. అవసరానికి తీర్చాలి ఎందుకు మమ్మీ? కొనుక్కోవాలి. అవసరం లేనప్పుడు ఎందుకంటే అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను. అవసరం ఉన్నంత తెచ్చుకో. బాగా అంటే ఎంత తెచ్చుకోమంటావు? 500 అత్త తెచ్చుకో. నీకేం తెమ్మంటావు? నాకేమద్దు. చెప్పు, తీసుకొస్తా. నాకేమద్దు. మీరు తెచ్చుకోలేదు. నీకు కూడా తీసుకొస్తా. ఏం కావాలి నీకు? సామాన్, ఇంకా సామాన్ తీసుకురా సారు. నీ డబ్బులు ఏమద్దు, అన్నయ్యనే ఇస్తాడు డబ్బులు. చెప్పు. అన్నయ్యకి ఏమవుతుంది? జాబ్ చెప్తాను అన్నయ్య. అన్నయ్య జాబ్ చేయకపోతే మనకి ఇప్పుడే కదా పెట్టే, తర్వాత పెడతాడా? తర్వాత పెట్టకుంటే ఎవరు పెడతారు? వచ్చి పెడతావా? పెట్టా. ఎందుకు పెట్టా? సరే, మేము వెళ్తాం త్వరగా పని. కానీ వంట చేస్తావా? తిని వెళ్ళమంటారా? ఏం కర్రీ? తొట్టుకూర. తొట్టుకూర మన చెట్లదేనా? తెంపినావా మరి? తెంపినా. సరే, చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. మళ్ళీ షాపింగ్ వెళ్ళొచ్చాక ఏమేమి తీసుకున్నానో మరో వీడియోలో మీకు